వెల్కమ్ బ్యాక్. ఇవాళ సీఎం చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రాజధాని నిర్మాణం కోసం జరిగే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పలువురు ఆహ్వానించబోతున్నారు. శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు అవుతున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మన పట్టిసీమ విషయంలో కావచ్చు, పథకం ఇంకా పని చేయకుండానే పెద్ద ఎత్తున ఆర్భాటంగా హడావుడి చేయటం, ఇవాళ కూడా కేవలం గతంలో కూడా భూమి పూజ చేసి ఇప్పుడు కూడా రాజధానికి శంకుస్థాపన సమయంలో దాన్ని ఒక పెద్ద భారీ వేడుకగా నిర్వహించడానికి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మహేష్ గారు, మనని మట్టి మన నీళ్ళని ఒక కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి ఒక మట్టిని తీసుకురావాలి, నీళ్ళని తీసుకురావాలి, రాజధాని ప్రాంతానికి తరలించాలి. తద్వారా ప్రజలందరి తాలూకా పార్టిసిపేషన్ రాజధాని నిర్మాణంలో ఉంటుందనేది ఒక రకమైన ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వం కానీ టీడీపీ కానీ. నిజంగా అక్కడ మట్టి నీళ్లు తెస్తే ప్రజల పాత్ర ఉంటుందా? శంకుస్థాపన కార్యక్రమే పెద్ద ప్రారంభోత్సవ వేడుకలా చేయాలా? రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తున్న సమయంలో ఇన్ని 100 కోట్ల రూపాయలు 100 కోట్లు దాదాపుగా పైన ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారని ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు ఈ రకంగా అంటే రాష్ట్రం లోటు బడ్జెట్తో మొదలైన రాష్ట్రాన్ని ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమాన్ని ఏదో అట్టహాసంగా చేయాలి. తద్వారా మిగతా ఏది మహిళలకు ఇచ్చే డ్వాక్రా రుణాలు కానీ, రైతులకు ఇచ్చే రుణాలు కానీ, రైతుల మరణాలు కానీ, లేదా అక్కడ ఉన్న ఉద్యోగుల సమస్యలు కానీ, ఇవన్నీ సైడ్ లైన్ అయిపోయి ఈ ప్రచారం ఒకటితోని 15 రోజులు షెడ్యూల్తో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ అదే జరుగుతూ ఉంది. సో కేవలం దీనిలో ప్రచారం యావ తప్ప చిత్తశుద్ధి ఉంటే నేను బిల్డింగ్ కట్టే సమయంలో ప్రజలను ఇన్వైట్ చేసి పర్వాలేదు, శంకుస్థాపనకు రండి. ఆ రోజు మొన్నటికి మొన్న మనం నదుల అనుసంధానం అనే కార్యక్రమం లాగా ఉంటుంది. అంటే నీళ్ళు ఒక గేట్ ఎత్తేస్తేనే బ్రిడ్జిలు కూలిపోయే పరిస్థితి ఉన్న పరిస్థితులలో అంటే దాంట్లో చిత్తశుద్ధి అయితే కనబడతలేదు. రెండోది, మనం ఇక్కడ ఏం చేసినాము? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేవలం రాజధాని నిర్మాణమే ప్రయారిటీ. ఆంధ్రప్రదేశ్ నేలుతున్నటువంటి ప్రభుత్వం ఒక 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆలోచించండి, దీర్ఘకాలిక ప్రణాళికతో పోవాలి. రాజధాని నిర్మాణం కావాలి డెఫినెట్గా, కాదని ఎవరు అనట్లేదు. కానీ దానికన్నా ముందు కేటగిరీ స్టేటస్ కూడా ఒకటి ఉంది కదా, దాన్ని సాధించుకునేదానికి మనం చేస్తున్న ప్రయత్నం ఏంది? దాంట్లో ప్రజల్ని కలిసి రమ్మన్నాడు. ఏదైతే ఈ మట్టి నీళ్లు తీసుకొచ్చి మట్టి నీళ్లు ప్రజలు తెచ్చినా తేయకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని మీరు చెప్పినట్టు అమరావతి, దానికి ఎవరు కాదని అన్నారు. హైదరాబాద్ మా రాజధాని అని ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చెప్పరు. అమరావతి వాళ్ళు మట్టి తెచ్చినా నీళ్ళు తెచ్చినా తేకపోయినా, వాళ్ళు ఉన్నా లేకపోయినా రాబోయే ఇప్పుడు పుట్టిన వాళ్ళు భవిష్యత్తులో పుట్టేటోళ్ళకి కూడా అమరావతి రాజధాని, దాని గురించి పక్కన పెడదాం. కానీ ఇదే మాట ప్రత్యేక కేటగిరీ స్టేటస్ కోసం అందరు కదిలి రండి. ఓ రోజు మనం అందరం మీరు ఎట్లాగో ప్రతి ఊరు నుంచి 10 మంది 15 మంది రండి, కదిలి రండి. రేపు మోడీ గారు వస్తున్నారు, వాళ్ళకి ఆ వాయిస్ వినిపిద్దాం రండి అనే మాట మీకు ఎందుకు వస్తలేదు అంటే ప్రత్యేక హోదా మీద మీకు చిత్తశుద్ధి లేదు అనేది మీ మాటల్లో అర్థమైంది. ఎంతసేపు ఈ ఫ్లెక్సీలు, ఈ వీడియో షూటింగ్లు, సినిమా షూటింగ్లతో మొన్న 29 మంది చనిపోయినట్టు ఉదంతం ఏది పుష్కరాలలో. సో ఇట్లాంటి ప్రచార యావ తప్ప నిజంగా చిత్తశుద్ధి ప్రజల సంక్షేమం మీదనైతే లేదు అనేది ఆయన చర్యల ద్వారా అర్థమైంది. గారు ఒకవైపు ఏమో జగన్ గారు ప్రత్యేక హోదా కావాలని దీక్ష చేస్తుండు. ఆ దీక్ష మీద ఆ దృష్టిని మరల్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక రిలీజ్ చేస్తుంటేనే ఆయన ఏమన్నాడంటే ఎటువంటి ఆర్భాటం లేకుండానే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటూనే మొత్తం 6 హెలికాప్టర్లు దించి మొత్తం ఇవన్నీ పెట్టండి, రోడ్లు వేయండి, ఆర్భాటం అంతా కూడా ఆర్భాటం చేసుకుంటేనే ఆర్భాటం లేదనేటువంటి ఒక మాట చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీంట్లో మాత్రం దుబారా ప్రజాధనం అంతా కూడా దుబారా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు ఏమో అసలు మాకు ఏమి లేదు, మొత్తం మమ్మలను ఒక్క పైసా కూడా లేకుండా మమ్మలను నిర్భాగ్యులను చేసి ఈ రకమైనటువంటి ఒక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వాన్ని అంటాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇంత పెద్ద ఏర్పాటు చేస్తున్నామని ఆహ్వాన పత్రాన్ని చూస్తేనే అసలు అందరు కూడా కళ్ళు మరిపెళ్ళిపోయేటట్టుగా ఉండేటువంటి ఆహ్వాన పత్రాన్ని తయారు చేసి ఆ రకంగా ఉండేటువంటి రీతిగా మేము ఏది చేస్తామో అదేది మా యొక్క ప్రజల యొక్క అనుగుణంగా ఎక్కడ కూడా ఒక్క 12 సార్లు చెప్పి కారు కలర్ నచ్చలేదని చెప్పి కాన్వాయ్ మార్చాడు. ఆ డబ్బులు తీసుకుపోయి తెలంగాణ రైతులు ఖర్చు పెట్టింటే బాగుండేది. ఇప్పుడు మేము ఏ వాడక ముందే నువ్వు అనుకుంటున్నావు జర వినండి. మా కేసీఆర్ చేస్తున్నటువంటి యొక్క విషయం ఏదైనా కానీ ప్రజలు మెప్పు పొందుతాడు. మేము మెప్పు పొందడమే కాదు, ఆంధ్ర వాళ్ళ మెప్పు పొందుతాడు మా కేసీఆర్ గారు.
ఆంధ్ర వాళ్ళ మెప్పు వస్తుండే అదే నీకు తెలుసు కావచ్చు, నీకేం చేస్తున్నావు అనేది మాకు తెలుసు. హైదరాబాద్ లో ఎన్నో శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రజలకు అశాంతి కొట్లాడతారు కానీ శాంతి భద్రతల కోసం సుధాకర్ రెడ్డి గారు ఒక్క మాట, శాంతి భద్రతల కోసము కొన్న వాహనాల విషయంలో ఎవరు టీడీపీ బీజేపీల కుంభకోణాలు లేవని వెంకయ్యనాయుడు కార్ల కంపెనీ నుంచి వాళ్ళ హిమాంశు కంపెనీ నుంచి కొన్నాయి కదా. కుంభకోణాల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు ఇప్పుడు చెప్పండి. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కడుతున్నప్పుడు ప్రతి ఇంటి నుంచి ఇంత ఇనుము సేకరించండి, ఇంత ఇటుకు సేకరించండి, వీలైతే ఇంత ఇసుకు కూడా పంపండి అని చెప్పి మీ బీజేపీ చేసిన ఏదైతే కార్యక్రమం ఉందో దాని నకలా ఇది? ఖచ్చితంగా నకలు అంటారు, ఏం డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు మా మిత్రపక్షము, మాకున్నటువంటి 13 రాష్ట్రాలు ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మేము గుజరాత్లో మా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు దాన్ని పాటిస్తున్నారు. మంచి ఆలోచనే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను, లేకపోతే మిగతా ప్రజా సంఘాలను అందరినీ కూడా మంత్రిత్వ శాఖలకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ దుబారా ఖర్చులు చేయకండి, ఎక్కడ ఎగ్జిక్యూటివ్ క్లాసులో ప్రయాణించకండి, కేవలం ఎకానమీ క్లాసులో మాత్రమే ప్రయాణించండి, ఎవరైనా సరే ఈ హోటల్లో ఉండొద్దు, మంత్రులు ఎవరు కూడా 5 స్టార్ హోటల్లో ఉండి అనవసరంగా బిల్లులు చెల్లించకండి. వాళ్ళ ప్రభుత్వ విధానం చెప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విష్ణువర్ధన్ రెడ్డి మేము అట్లే చెప్తా ఉంటాం, మా ఆదేశాలు అట్లే ఉంటాయి, కానీ మేము మాత్రం చేసేది మాత్రం దుబారానే చేస్తాం అనేటువంటి రీతి ఆ సంకేతాన్ని ప్రజలకు చెప్తుండు విష్ణువర్ధన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజధాని, నూతన రాజధాని ఏదైతే అమరావతి ఉందో నిర్మాణం జరుగుతున్న సందర్భంలో మీరు చెప్పినట్టు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం అది నిర్మాణాత్మకమైన సూచన ప్రభుత్వం కూడా వెరిఫై చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. నేను కాదను, శ్రీహరి గారు చెప్పినట్టు 100% కరెక్ట్. మనం రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న డబ్బును పొదుపు చేసుకోవడం కానీ లేకపోతే దుబారా ఖర్చు తగ్గించుకోవడం అనేటువంటిది ఎటువంటి ఖర్చు ఇబ్బంది లేనటువంటి అంశం ప్రభుత్వం కూడా పాటించాలి మీ సూచన. అదే సందర్భంలో ఈ నీరు మట్టి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది గతంలో నరేంద్ర మోడీ గారు యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మాణానికి సంబంధించి ప్రపంచంలో అత్యంత పెద్దైనటువంటి ఒక రోల్ మోడల్ అయినటువంటి విగ్రహం నిర్మాణం చేసే సందర్భంలో ఈ దేశ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేశాడు, సక్సెస్ అయ్యాడు. సేమ్ మోడల్ను కూడా మా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారు, మా మిత్రపక్షమైనటువంటి ముఖ్యమంత్రి. మంచి చేసిన సందర్భంలో ఆయన కూడా ప్రత్యేక హోదా విషయం ప్రధానమంత్రి వస్తుండే, ప్రధానమంత్రిలో మీరు అందరు కూడా ఆధార్ కార్డు ప్రత్యేక హోదా సాధిస్తామనేటువంటి మాట ఆ సంకేతాన్ని ప్రజలకు ఇస్తే బాగుండేది కదా. మా జోగి రమేష్ గారు కానీ, మహేష్ అన్న కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ ప్రత్యేక హోదా గురించి మేము కాదనట్లేదు. ప్రత్యేక హోదా అనేటువంటిది భారతీయ జనతా పార్టీ విస్పష్టంగా పార్లమెంట్లో మేము ఇచ్చినటువంటి హామీ. ఈరోజు ప్రత్యేక హోదా గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లేదా ఆంధ్రప్రదేశ్ వేగవంతమైనటువంటి 29 రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక హోదా ఉపయోగపడుతుంది అనుకుంటే మేము ప్రత్యేక హోదా ఇస్తే రెడీ ఉన్నాం. ప్రత్యేక హోదాతో పాటు ఇంకా ప్రత్యేకమైన నిధులు ఇస్తే కూడా అభివృద్ధి చెందుతుంది వేగవంతంగా అంటే దాన్ని ఆలోచిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ఒక లేఖను కూడా పంపింది. ఈరోజు దాని పరిశీలనలో ఉంది. ఏ నీతి ఆయోగ్ చెప్పిందని బీహార్ కు 1,25,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిండ్రు? ఏ నీతి ఆయోగ్ చెప్పిందని కాశ్మీర్ వరదల సాయంలో 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు? ఏ నీతి ఆయోగ్ చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ హోదా ఇస్తలేరు? ఏ నీతి ఆయోగ్ చెప్పలేదని ఈ ఉదుత్ తుఫాన్ బాధితులకు సగానికి సగం కోత విధించారు? ఎందుకు చేసిండ్రు? ఏ నీతి ఆయోగంలో పెట్టి చేసింది ఈ కార్యక్రమాలన్నీ? కొత్త జనరేషన్ లో మహేష్ చాలా చక్కగా మాట్లాడతారన్న అభిప్రాయం అంటే సబ్జెక్ట్ టు ది సబ్జెక్ట్ మీరు ఈ బోస్టింగ్ పక్క పెట్టండి. ఈ ప్రణాళిక సంఘం రద్దయిన తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది, మనందరికీ తెలుసు. మనం చాలా సందర్భాలు
తర్వాత విషయాన్ని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా బీజేపీ నేతలు ఎందుకు చెప్పడం లేదనేది రాజకీయ పార్టీలు మొదటి నుంచి గట్టిగా అడుగుతున్న ప్రశ్న. ఈ రాష్ట్రంలో కమాండ్ స్టేట్ లో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ, రాష్ట్ర ద్రోహ పార్టీ. పంపి ముందర పెడితే మీరు ఈ పోలవరం ఈ మండలాలు చిన్న చిన్న కార్యక్రమాలు తెచ్చుకున్నారు కానీ పోలవరం కోసం ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? బ్రేక్ తీసుకున్న బ్రేక్ డిస్కషన్ కొనసాగుతుంది.